హలో స్టూడెంట్స్, నా పేరు రమేష్ కుమార్ పోలేపల్లి. ఈరోజు మనం ఇమేజ్ ఫార్మేషన్ బై ద కాన్వెక్స్ లెన్సెస్లో సెకండ్ రే డయాగ్రామ్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ 2f1 అనే కేసు. అంటే ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని కూడా తీసుకుంటాం. ఈ కేసులో మనకి ఇమేజ్ అనేది f2 అండ్ 2f2 మధ్యలో ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ f2 అండ్ 2f2 మధ్యలో మనకు రావాలి అంటే మనకు రెండు లైట్ రేస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మొదటిది లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటాం. ఒకవేళ లైట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అయితే ఆ లైట్ రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ f2 నుంచి పాస్ అవుతుంది. ఇంకొక లైట్ రే ఆప్టిక్ సెంటర్లో నుంచి తీసుకుంటాం. ఈ లైట్ రే అన్డీవియేటెడ్గా ఆప్టిక్ సెంటర్లో నుంచి పాస్ అవుతుంది. ఈ రెండు లైట్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింటే మనకి ఇమేజ్ పాయింట్ f2 అండ్ 2f2. ఇప్పుడు ఇమేజ్ నేచర్ గురించి డిస్కస్ చేద్దాం. రెండు లైట్ రేస్ డైరెక్ట్గా మీట్ అవుతున్నాయి కాబట్టి అది రియల్ ఇమేజ్ అవుతుంది. అండ్ ఇమేజ్ బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది. ఇమేజ్ సైజ్ మనం గమనిస్తే ఆబ్జెక్ట్ సైజ్తో కంపేర్ చేస్తే చిన్న సైజులో ఉంది కాబట్టి ఇది డిమినిష్డ్ ఇమేజ్ అవుతుంది. ఇందులో ఇమేజ్ f2 అండ్ 2f2 మధ్య ఫామ్ అయింది. రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్గా మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రమేష్ కుమార్.